హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఈ వీడియోలో ఈ టెంపుల్ గురించి అయితే డిస్కస్ చేయబోతూ ఉన్నాను. వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో ప్రపంచంలోనే 5 ప్రసిద్ధి చెందిన అమ్మవారి క్షేత్రాల్లో జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి క్షేత్రం ఒకటి. ఈ టెంపుల్ ఏంటంటే నెల్లూరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ టెంపుల్ ఉంది. బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో పెన్నా నది ఒడ్డునైతే ఈ టెంపుల్ అయితే వెలిసి ఉందన్నమాట. ఈ క్షేత్రంలో కొలువైన అమ్మవారిని కామాక్షి తాయిగా, అలాగే శివుని స్వామివారిని మల్లికార్జున స్వామివారిగా పిలుస్తారు. ఓవరాల్గా శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంగా పిలుస్తారు. ఈ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందైతే ఉంది. అలాగే సంతానం లేని వారికి అమ్మవారిని కొలిస్తే సంతానం ఖచ్చితంగా వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఉన్న స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే 9 రోజులు అయితే ఎంతో ఆడంబరంగా కన్నుల పండుగ అయితే నిర్వహిస్తారు. ఈ సమయంలో ఈ బ్రహ్మోత్సవాల్లో ఏంటంటే ఇక్కడ ఉన్న కోడి ముద్దలను అనే ప్రసాదాలను అయితే ఇస్తారు. ఈ ప్రసాదాలను తీసుకుంటే ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు బారులు తేరైతే మరి ఈ కోడి ముద్దలను అయితే తీసుకుంటారని బాగా ప్రచురణలో అయితే ఉంది. అలాగే ఈ బ్రహ్మోత్సవాలకి ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా బ్రహ్మోత్సవాల సమయంలో తరలైతే వస్తూ ఇక్కడికి ఎక్కువగా వివాహం కాని వారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు బాధపడేవారు, ఇలాంటి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెన్నా నదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత అమ్మవారిని దర్శించి ఒక్కరోజు కానీ 3 రోజుల పాటు అయితే ఆలయంలో నిద్ర అయితే చేస్తారు. ఎంతోమంది భక్తులు అయితే వచ్చి ఇక్కడికి నిద్ర చేస్తూ ఉంటారు. అలా చేస్తే అమ్మవారు స్వప్న దర్శనం అంటే కళ్ళలో కనపడి వారి కోరికలు అయితే నెరవేరుస్తుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే ప్రగాఢ విశ్వాసంతో అయితే ఉన్నారు. స్థల పురాణం అంటే బ్యాక్ ఎండ్లో ఉండే స్టోరీ ఏంటంటే ఈ ఆలయంకి పేరు రావడానికి ఒక కథ ప్రచురణలో అయితే ఉంది. పూర్వం కశ్యప ప్రజాపతి అనే ఒక మునీశ్వరుడు లోక కళ్యాణం కోసం యజ్ఞం అయితే చేపట్టారు. భూలోకంలో ఉన్నటువంటి ఈ పెన్నా నది ఈ క్షేత్రాన్ని అయితే ఎంచుకున్నారన్నమాట. అప్పుడు కశ్యప ముని యజ్ఞం ఆచరించడం వలన ఈ ప్రదేశానికి జొన్నవాడ అని పిలిచారు. జొన్న అంటే యజ్ఞ అనమాట, వాడ అంటే వాటిక, యజ్ఞ వాటిక అనమాట జొన్నవాడ అంటే. ఈ యజ్ఞంలో పరమశివుడు స్వయంభుగా యజ్ఞంలో అయితే కొలువయ్యాడు. అప్పుడు శివుణ్ణి వెతుక్కుంటూ అమ్మవారైనటువంటి పార్వతీదేవి స్వామివారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి నదిలో నీటి రూపంగా మారి జాలర్లకైతే విగ్రహ రూపంగా ద్వారా అయితే దొరికిందనమాట. అలా ఉగ్ర రూపంలో దొరికిన అమ్మవారిని శాంతపరిచి శంకరాచార్యుల వారు శాంత స్వరూపంగా మార్చి కామాక్షి తాయిగా శ్రీచక్రాన్ని అయితే సృష్టించారు. ఆనాటి నుండి అమ్మవారు శాంతి స్వరూపులుగా మారి భక్తులు కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా అయితే గుడిలో వెలిసి అయితే ఉన్నారు. ఇక్కడ ఉన్న మనకి చిత్రాలు కూడా ఈ స్టోరీ అంతా అయితే మనకి క్లియర్గా అయితే చెప్తూ ఉంటుంది అనమాట. మేము ఈరోజు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. సో మేమైతే దాన్ని కూడా దర్శించాము. అలాగే ఇక్కడ మనకి టికెట్లు కూడా అయితే ఇప్పుడు దర్శనానికి కూడా ఫ్రీ దర్శనం అయితే ఉంది. 20 రూపాయల టికెట్, అట్లాగే 50 రూపాయల టికెట్, 3 ఉన్నాయి మొత్తం. అంటే బ్రహ్మోత్సవాల టైంలో భక్తులు ఎక్కువ రద్దీగా ఉంటారు కదా, ఆ టైంలో వెళ్ళేదానికైతే మనకి 50 రూపాయల టికెట్ అయితే పెట్టారు. అందువల్ల దీన్ని అయితే పెట్టారు అన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ప్రసాదం కూడా లడ్డు ఇస్తారు, అలాగే పులిహార 15 రూపీస్ 20 రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి రేట్లు కూడా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి పూజలు కూడా అయితే రకరకాల పూజలు అయితే చేసుకోవచ్చు అనమాట. పూజలు కూడా మనకి సపరేట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు బస్సు లారీకి అయితే ఒక రేటు 300 రూపీస్, అట్లాగా వ్యాను కారు ఇట్లాగైతే 100 రూపీస్. అంటే దానికి సపరేట్గా అయితే మనకు వాహన పూజలు కూడా అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం విరాళం ఇచ్చే పని అయితే విరాళం కూడా ఇచ్చుకోవచ్చు. 1116, 2116 అలాగైతే ఇచ్చుకోవచ్చు. అలాగే ఇంక సేవల విషయానికి వస్తే ప్రతిరోజు చేసే సేవలు ఉంటాయి. అలాగే శుక్రవారం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజు చేసే సేవలు కూడా కొన్ని అయితే ఉన్నాయి. అలాగే దంపతులు వీళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సపరేట్ పూజలు అయితే గణపతి, లలిత హోమం అని చెప్పి దీనికి ఒక సపరేట్ రేట్లు. అలాగే పోలంగి సేవ ఎవరైనా చేయించాలంటే 2116 ఇలాగ సపరేట్ దేనికైతే వాళ్ళు మనం ఏది చెప్తే అది వాళ్ళు అయితే చేస్తారు. గుళ్ళో అయితే ఈ ఫెసిలిటీ అయితే మనకి చాలా బాగా అయితే నాకు అనిపించింది. అలాగే ఈ టెంపుల్కి వస్తే మనకి అమ్మవారే కాకుండా మిగతా దేవతలు కూడా మనకు దర్శనమిస్తారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి, కాలభైరవుడు, ఇలాగా ప్రతి ఒక్కరు మనకి దర్శనం అయితే ఇస్తారు. చాలా ఐఫీస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా మీ అందరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి అయితే అమ్మవారిని ఒకసారి అయితే దర్శనం చేసుకోండి. మనకు ఒక ప్యూర్ వైబ్రేషన్, ఒక డివైన్లోకి అయితే వెళ్తాం, అంటే ఫీల్ అయితే వస్తుంది.
అంటే పీస్ఫుల్గా అయితే ఉంటాము. సో ఈ రోజు అయితే నేను మా అమ్మ అయితే ఈ టెంపుల్కి వచ్చాము. మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయింది. చాలా సంతోషంగా అయితే ఇంటికైతే తిరిగి వెళ్తున్నాం. ఇది ఓవరాల్గా శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి యొక్క టెంపుల్ ఇన్ఫర్మేషను. సో తప్పకుండా మీ అందరూ కూడా అయితే వస్తారని నేను అనుకుంటున్నాను.